నిరుద్యోగ సమస్యను నివారించే లక్ష్యంగా తాను పనిచేస్తానని దీనికి తగ్గట్లు చిత్తూరు పార్లమెంటు వాతావరణం ఉందని అన్నారు చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్. చిత్తూరు జిల్లాలో అన్ని వనరులు ఉన్నాయని పరిశ్రమల స్థాపనకు అనుకూలమని ఆయన తెలిపారు. చిన్న తరహా పరిశ్రమలు స్థాపించడానికి తాను హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఊతమిస్తానంటున్న దగ్గుమల్ల ప్రసాదరావుతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఏదైతే యువతను ఆకట్టుకోవడానికి అదేవిధంగా నియోజకవర్గంలోనే వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఆయన ముందుకు పోతున్నారు. దీంతోపాటు ఎక్కడికి వెళ్ళినా తనకు ఓటు వేయడానికి అంటే ముందు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా తాను అభివృద్ధి చేయబోతున్నాను, తనకు చంద్రబాబు నాయుడు ఎలాంటి సహకారం అందించబోతున్నాడు అన్న విషయం చెప్పిన తర్వాతనే ఆయన ఓటు అడుగుతున్న పరిస్థితి. అసలు ఆయన చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి భవిష్యత్తు ఏ విధంగా అజెండాతో ముందుకు వెళ్తున్నాడో ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఓటు అడగడం వేరు, కానీ ఇక్కడ ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మీరు ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్తున్నారు, ప్రజలకు ఎలాంటి అంశాలను వివరిస్తున్నారు? నమస్కారం అండి. ఇక్కడ చిత్తూరులో ఒక 10 సమస్యలు ఉన్నాయి, మేజర్ సమస్యలు. అయితే మనం అవన్నీ మాట్లాడుకున్న గంట పడుతుంది కాబట్టి మీకు ఒకే ఒక సమస్య, నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుకుందాం. దాన్ని ఎట్లా రిజాల్వ్ చేద్దామని అనుకుంటున్నాం. మనం గత 5 ఏళ్ళుగా కొన్ని వందల మంది బయటకు వచ్చారు, గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చారు, కామర్స్ వాళ్ళు వచ్చారు, ఆర్ట్స్ వాళ్ళు వచ్చారు, తర్వాత లిటరేచర్ వాళ్ళు వచ్చారు, పాలిటెక్నిక్ వాళ్ళు వచ్చారు, ఐటీఐ కూడా వచ్చారు. వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదు కాబట్టి వీళ్ళు బెంగళూరు మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్ళిపోయి చిన్న చిన్న జాబ్స్ ఏది దొరికితే అది చేస్తున్నారు, చిన్న చిన్న శాలరీస్తో. ఇక్కడ మేము ప్రామిస్ చేస్తుంది, మేము చూసిన సొల్యూషన్ ఏంటంటే దీనికి ఇక్కడ మంచి ప్రాస్పెక్ట్స్ ఉన్న ఏరియా ఉంది. చిత్తూరు డిస్ట్రిక్ట్ బార్డరింగ్ తమిళనాడు అండ్ కర్ణాటక. అక్కడ ల్యాండ్ కూడా బాగుంది మనకు ఆ బార్డర్లో. ఈ మధ్యనే మీకు 4-వే రోడ్ కూడా పడుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కూడా. సో ఇట్లాంటి దానికి మనం ఎంఎస్ఎంఈలు ఎందుకు ట్రై చేయకూడదని అనుకుంటున్నాం. దానికి కానీ ఆపర్చునిటీస్ మీరు గమనిస్తే లోకల్గా ఎట్లంటే మీకు మేజర్ ఇండస్ట్రీస్ చెన్నైలో ఉన్నాయి, లైక్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, హుందాయ్ ఫ్యాక్టరీ ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, ఫోర్డ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, ఫార్మా యూనిట్స్ ఉన్నాయి, తర్వాత ఇంజనీరింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి, ఇంజనీరింగ్ పార్ట్స్ తయారు చేసేవి. వాటికి మనం యాన్సిలరీ ఇండస్ట్రీస్ మనం చిత్తూరు డిస్ట్రిక్ట్లో పెట్టుకుంటే ఎలాగో మద్రాస్ స్టేట్లో మెట్రోపాలిటన్ సిటీస్లో 100 కిలోమీటర్స్ లోపల ఇండస్ట్రీస్ పెట్టొద్దని ఒక రూల్ పెట్టుకున్నారు వాళ్ళు. 100 కిలోమీటర్స్ బియాండ్ పెట్టాలంటే బియాండ్ 100 కిలోమీటర్స్ మనం ఉన్నాం చిత్తూరు, 100 కిలోమీటర్స్ దాటితేనే చిత్తూరు ఉన్నాం. సో మనం ఇక్కడ పెట్టుకొని ఇండస్ట్రీస్ యాన్సిలరీస్ తయారు చేసుకొని వీళ్ళకి సప్లై ఎందుకు చేయకూడదని ఆలోచిస్తాం. అలాగే బెంగళూరు కూడా ఇదే రూల్ అప్లై అవుతుంది. అక్కడ నుంచి కూడా 150 కిలోమీటర్స్ దాటితే చిత్తూరు డిస్ట్రిక్ట్ ఉంటుంది. సో మనం ఇక్కడ పెట్టుకొని సేల్ ప్రాబ్లం లేకుండా, మన ప్రాబ్లం వల్ల ఇండస్ట్రీ పెడితే సేల్ ఉండదు, మార్కెటింగ్ ప్రాబ్లం ఈజ్ ద మెయిన్ థింగ్. మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, లోడ్లు స్టాక్ ఉంటుంది. సేల్ ప్రాబ్లం లేకుండా వాళ్ళతో అగ్రిమెంట్ పెట్టుకొని, సే ఇమాజిన్ ఆటోమొబైల్ దానికి మీరు చేయదలుచుకున్నారు అందుకు 1 పార్ట్ ఆఫ్ కార్ ఏదన్నా మేము చేస్తామని అనుకుంటే దాన్ని వాళ్ళతో అగ్రిమెంట్ పెట్టుకొని నెక్స్ట్ 10 ఇయర్స్ మేము సప్లై చేస్తాం, ప్రైస్ డిటర్మైన్ చేయండి. ఫస్ట్ 3 ఇయర్స్ ఈ ప్రైసు, సెకండ్ 3 ఇయర్స్ ఈ ప్రైసు, నెక్స్ట్ 3 ఇయర్స్ ఈ ప్రైస్ డిటర్మైన్ చేసుకొని మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే మార్కెటింగ్ ప్రాబ్లం లేకుండా చేయొచ్చు. అది మనకు కావాల్సిన ఎంటర్ప్రైనర్షిప్. వీళ్ళకి అవసరమైన ఫైనాన్స్ ప్రాబ్లం అవుతుంది. నేను వస్తున్నా అసలు ముందు దీనికి ఎట్లా వస్తాయి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి మీరు యాన్సిలరీ పెట్టాలంటే మీకు ఎక్కడి నుంచి స్కీమ్స్ వస్తాయి అనేది మెయిన్. ఇప్పుడంతా మనం పిల్లలు చదువుకున్నారు, క్యాపిటల్ కావాలి, ఇది అవ్వదు. దీనికి కాను మనం సెంట్రల్ గవర్నమెంట్లో ఆత్మనిర్భర్ అని ఒక పెద్ద స్కీమ్ స్టార్ట్ అయింది, పెద్ద ఫండింగ్ ఉంది. దాని ఉద్దేశం అంటే సెల్ఫ్ రిలయన్స్, ఇండిపెండెంట్ అని అర్థం దానికి ఇంగ్లీష్లో. అది ఆత్మనిర్భర్ అని సాంస్క్రిట్, హిందీలో చెప్పారు. అంటే స్వచ్ఛందంగా ఇండస్ట్రీస్ పెట్టుకోండి అని. ఊరికే పెట్టుకోండి అంటే సరిపోతుందా? క్యాపిటల్ లేదు, తర్వాత వీళ్ళకి ఐడియా లేదు, మార్కెటింగ్ లేదు, ఎట్లా అవుతుంది అంటే గవర్నమెంటే ఫార్ములేట్ చేస్తుంది. ఎలాగంటే అక్కడ ఒక 50 ఇండస్ట్రీని గుర్తించారు. దానిలో మనం ఒక 2 మాట్లాడుకుందాం ఇప్పుడు, తర్వాత అన్నీ మాట్లాడుకోవడానికి టైం ఉండదు. డిఫెన్స్ మాట్లాడుకుందాం. డిఫెన్స్లో మనం ఇప్పుడు
మిసైల్స్ చేస్తాం, రైఫిల్స్ చేస్తాం, వార్ ఫ్లైట్స్ చేస్తున్నాం, వార్ ట్యాంక్స్ చేస్తున్నాం. అంటే మనం ఇండిజినస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది ఇన్స్టెడ్ ఆఫ్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఆ పార్ట్స్ అన్నీ కూడా మనం ఎక్కడి నుంచి తెస్తామంటే వివిధ కంట్రీల నుంచి, పర్టికులర్గా స్వీడన్, అమెరికా, యూరోప్లో కొన్ని కంట్రీస్లో నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. దట్ ఈజ్ నంబరింగ్ అబౌట్ 3,500 రకరకాల పార్ట్స్. గవర్నమెంట్ ఆత్మనిర్భర్ స్కీమ్ కింద 3,500 బ్యాన్ పెట్టేసింది, దిగుమతి లేదు దీనికి. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ దేశీయంగా తయారు చేయండి. ఎవరు చేయాలి? ఇది యువత చేయాలి, ఇండస్ట్రియలిస్ట్ చేయాలి. వాటిని పట్టుకొని వీళ్ళు నేనేం చేయగలను, దీనిలో ఎన్ని పార్ట్స్ చేయగలనని ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే దానిలో సబ్సిడీ ఇస్తున్నారు. 40 to 50% సబ్సిడీ ఇస్తారు మీరు కొత్తగా ఎంటర్ప్రైనర్ అయితే. అలాగే బ్యాంక్స్కి చేస్తారు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ కానీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కానీ గవర్నమెంట్ డైరెక్టివ్స్ ఇస్తుంది. గవర్నమెంట్ వైపు నుంచి సపోర్ట్ లేకపోవడమా, గవర్నమెంట్ క్రింది స్థాయిలో ఈ విషయాలను చెప్పలేకపోవడమా ఇప్పుడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వం విచ్చలవిడిగా పబ్లిసిటీ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా స్కీమ్ పెడితే దాన్ని విజయవంతంగా ఎలా తీసుకెళ్తాం ప్రజల్లోకి అనేది వాళ్ళ ఉద్దేశం. ప్రజలను డెవలప్ చేయడానికి అది పెట్టారు, ఈ దేశం డెవలప్ చేయడానికి అది పెట్టారు. మనం అందుకోలేకపోతే ఎట్లా? మన రాష్ట్రంలో ఎందుకు అది వెనుకబడిపోయింది? కారణమే మనకు ఉత్సాహం లేదు, తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఇన్ని చోట్ల మాట్లాడాను అన్న, మాకు ఆ విషయం తెలియదు, ఇప్పుడు మీరు చెప్తానంటే అందుకే నేను హెల్ప్ డెస్క్ పెట్టి ఇవన్నీ మీకు చెప్తాను. టర్బైన్స్ అవన్నీ చాలా కష్టం, నేచర్ మీద ఆధారపడి ఉంటుంది. సోలార్ మనకి సహజ సిద్ధమైన సన్లైట్ నుంచి తీసుకొని తయారు చేసేది, అవి పెట్టుకుందాం. అది కూడా ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్సివ్ కానీ మీరు భావిస్తే ప్రభుత్వం 1 కోటి ఇళ్ళకి ఈ సంవత్సరం పెడదాం. డొమెస్టిక్ సోలార్ యూనిట్స్ అంటారు, చిన్నవి, మొత్తం కలిపి 1,00,000 ఒక యూనిట్ వచ్చేసింది. అట్లాంటివి మీరు ఒక 25 లక్షలు తీసుకొని మీరు ఇక్కడున్న వాళ్ళు ఒక 10 మంది యూనిట్లు పెట్టుకొని అందరి ఇళ్ళకి వెళ్ళిపోయి మార్కెటింగ్ చేసుకొని ఇది పెడితే మీకు ప్రయోజనం వస్తుంది. మీకు కరెంటు బిల్లు కట్టే పని లేదు, ప్రభుత్వం మీద కూడా ఎనర్జీ ఛార్జెస్ తగ్గుతాయి. థర్మల్ హైడ్రో ఎట్లాగో చచ్చిపోయాం మనం, థర్మల్ ప్రొడక్షన్కి చాలా కష్టపడుతున్నాం, బొగ్గు లేక ఆస్ట్రేలియా నుంచి తెస్తున్నాం. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో నిరుద్యోగ అంశాన్ని ప్రధానంగా దృష్టికి తీసుకెళ్తాను. నిరుద్యోగతను నివారించే విధంగా తన దగ్గర ఉన్న వ్యూహాలను యువతకు తెలియజెప్తున్నాను. యువత నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అదేవిధంగా చిత్తూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో టీడీపీ ప్రభంజనం కనిపిస్తుంది. ఖచ్చితంగా తమ పార్టీ అఖండ విజయం సాధిస్తుంది, అందులో తాను కూడా విజయం సాధిస్తానని ముందుగా వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పరిచయం చేసుకున్నాను. ప్రస్తుతం ప్రసాదరావుగా తనను గుర్తించే విధంగా శ్రేణులు కూడా తనకు దగ్గరయ్యారని ప్రసాదరావు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, చిత్తూరు నుంచి. For more videos like this, subscribe Big TV channel.